గోబీ పకోడీ అయితే తయారు చేశాను. హాయ్ అండి, వెల్కమ్ టు లిఖిత నేచురల్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా పిల్లల కోసము మసాలాలు కారం ఎక్కువ లేకుండా సింపుల్గా అయితే తయారు చేశానండి. ఇకైతే ఫుడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎలా అయితే నేను గోబీ పకోడా తయారు చేస్తానో చూసేయండి. కాలీఫ్లవర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి, మీడియం సైజులో. ఇప్పుడైతే వాటర్లో సాల్ట్ వేసేసుకొని ఒక 1 మినిట్స్ అన్నా మనం బాగా ఉడకనివ్వాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. ఎక్కువైతే ఉడకబెట్టకండి, బాగుండదు తినటానికి. ఇలా ఉడికిన తర్వాత మనము ట్రైనర్ సహాయంతో అయితే వాటర్ లేకుండా మనం వడగట్టుకోవాలండి. వాటర్ అయితే అస్సలు ఉండకూడదు, పకోడీకి టేస్ట్ బాగుండదు. ఇప్పుడైతే వడగట్టేసి మనం పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే వచ్చేయండి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూద్దాము. నేనైతే అండి తక్కువ మసాలాలే యూజ్ చేస్తానండి, ఎక్కువైతే వేయను. ఎందుకనుకోండి, ఎక్కువ కారంగా ఉన్నా కూడా పిల్లలు తినరు అనమాట. నేనైతే కారము, ధనియాల పొడి, కార్న్ఫ్లవరు, పసుపు, సాల్ట్ ఇవే యూజ్ చేస్తానండి. ఒక ప్లేట్ తీసేసుకొని కారము, ధనియాల పొడి, కార్న్ఫ్లవరు, సాల్టు, పసుపు అన్నీ వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. ఇందులో అయితే కొద్దిగా శనగపిండి, మైదా కూడా వేసుకోవచ్చండి. ఉంటే అయితే ఇంట్లో వేసుకోండి, నేనైతే వేయలేదు. సోడా కానీ ఫుడ్ కలర్ కానీ ఇలాంటివి కూడా ఎక్కువ వాడలేదండి. మామూలుగా సింపుల్గా ఏదైనా చేస్తున్నాను. ఇకైతే మేము ఎలా ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకొని తింటామో అదే విధంగా అయితే వీడియో అయితే తీయాలని తీస్తున్నాను అన్నమాట. నేను వేసినవన్నీ బాగా ఇలాగైతే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి. సాల్ట్ అంతా మనం చూసుకొని ఇప్పుడే కలుపుకోవాలండి. అన్నీ సమంగా ఉంటాయి కదా మనకి. గోబీకైతే ముక్కకైతే బాగా పట్టి టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, కార్న్ఫ్లవర్ అసలు కలిపిన తర్వాత ఎలా ఉందో, అలా వేస్తుంటే అలా కరిగిపోతుందన్నమాట. నాకైతే కొద్దిగా లూజ్గా అనిపించిందండి. అయితే ఇక పకోడీకి అయితే పట్టదు కదా, అందుకని నేను కూడా కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇలా ముక్కలు వేసి మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక 1/2 అవర్. ఎంతసేపు మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటామో అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఎలా ఉందో. మొత్తం ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను పక్కన. ఇప్పుడైతే పెనంలో అయితే మనం ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాతే మనం గోబీ పకోడీని అయితే వేసుకోవాలి. చూడండి, ఇదిలాగా వేసేసుకొని ఒక 2 మినిట్స్ దాకా అస్సలు కనలబెట్టకూడదు. అది బాగా వేగిన తర్వాత మనం గరిటెతో అయితే కలబెట్టుకోవాలి ఇలా అన్నమాట. లేకపోతే మనం అప్పుడే కలబెట్టామనుకోండి మొత్తం చెదిరిపోతుంది అనమాట. ఇదే విధంగా మనము గోబీ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇకైతే నా పిల్లోళ్ళు అయితే ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళ కోసం ఏదో ఒక స్నాక్స్ ఐటెం నేను చేస్తూనే ఉంటాను. ఇక వాళ్ళు కూడా మమ్మీ అయితే మన కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఉంటుంది అనేసి ఆశతోటి అయితే ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళకైతే అన్నీ నేను చేసి పెడతానండి. ఇకైతే రోజు అయితే ఒక్కొక్క స్నాక్స్ చేస్తాను కాబట్టి ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు చూడండి. అందరూ అండి మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇకైతే చూసేయండి, గోబీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి, కరివేపాకు నూనెలో అయితే ఇలా ఫ్రై చేసి కొన్ని ఇలా వేసాను అన్నమాట, ఆనియన్ కూడా. ఇకైతే మా పిల్లోళ్ళు టేస్ట్ చేసి సూపర్గా ఉందన్నారండి. మీరు కూడా ఇదే విధంగా మీ పిల్లోళ్ళకి అయితే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది మసాలాలు లేకుండా. ఓకే అండి, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.